Hi students, good morning. Today we have to complete it of the trigonometry. We have to discuss bits. Before you are going to bits, you have to memory the formulas one time. All of you see the board. The first identity sin square a plus cos square a is equal to 1. And sin square is equal to 1 minus cos square a. Cos square a is equal to 1 minus sin square a. Second identity secant square a minus tan square a is equal to 1. Secant square a is equal to minus tan square, it was 1 plus tan square a. Tan square a is equal to secant square a minus 1. Third identity cosecant square a minus cot square a is equal to 1. Cosecant square a is equal to 1 plus cot square a. Cot square a is equal to cosecant square a minus 1. So these three identities memory for every time. Next, tan A is equal to sin by cos, cot A is equal to cos by sin. Product of the reciprocals are equal to 1. Sin A is equal to 1 by cosecant A, cosecant A is equal to 1 by sin A, cos A is equal to secant A, cos A into secant A is equal to 1, cos A is equal to 1 by secant A, secant A is equal to 1 by cos A. Next, seventh one, tan A into cot A is equal to 1, tan A is equal to 1 by cot A, cot A is equal to 1 by tan A. So these are the trigonometric formulas. Then this is the algebra formulas. You have to always memory it. Okay students, this is the ఫార్ములాస్ ఐడెంటిఫికేషన్. ఒకసారి మీకు గుర్తు చేశాను, ఇవన్నీ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు మనం బిట్స్ని ప్రాక్టీస్ చేద్దాం. ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలో చేస్తాను. ఓకే స్టూడెంట్స్, ట్రిగ్నామెట్రిక్స్లో బిట్స్ మనకి ప్రతి పేపర్లో కూడా 12 బిట్స్ ఉంటాయి, హాఫ్ మార్క్ క్వశ్చన్స్. ఈ బిట్ని ఒక్కొక్క బిట్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఆల్రెడీ మీరు ఒక నోట్స్ పెట్టుకుని ఆన్సర్స్ చేస్తున్నావా లేదా, కరెక్ట్గా వస్తున్నాయా లేదా అబ్జర్వ్ చేయండి. I will read the question. You have to write in your notebook or you have to say it. First, who introduced the trigonometry? Ever introduce chesindi? Hipparchus. You have to write here Hipparchus is the answer. Okay, next one. Which is the right angle triangle? ఒక 3 డయాగ్రామ్స్ ఇచ్చాడు మనకి వాడు. ఈ 3 డయాగ్రామ్స్లో ఏది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నాడు. మొత్తం ట్రయాంగిలే కానీ బట్ హీ ఆస్క్డ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది రైట్ యాంగిల్ కాదు, ఇది రైట్ యాంగిల్ కాదు, ఇది రైట్ యాంగిల్. ఎలా? ది సింబల్ ఇండికేట్ ద రైట్ యాంగిల్ సింబల్, దట్స్ వై దిస్ ఇస్ ద రైట్ యాంగిల్. ఓకే, నెక్స్ట్ స్టూడెంట్స్, హియర్ దిస్ ఇస్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. దిస్ ఇస్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. హీ ఆస్క్డ్ బీసీ. బీసీ సైడ్ అడుగుతున్నాడు. ఎప్పుడైతే బీసీ సైడ్ అడిగాడో ఆబ్జెక్టివ్ టైప్ ఇప్పుడు కూడా మనం మైండ్ ఫాస్ట్గా పనిచేయాలి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏమడిగాడు వాడు, బీసీ. బీసీ అంటే ఇది అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనగానే ఎవరు గుర్తొస్తారని చెప్తాం మనం? పైథాగరస్. పైథాగరస్ ఏంటి? సమ్ ఆఫ్ ద టూ సైడ్స్ స్క్వేర్ ఆర్ ఈక్వల్ టు ది హైపోటెన్యూస్ స్క్వేర్. సమ్ ఆఫ్ ద టూ సైడ్స్ స్క్వేర్ ఆర్ ఈక్వల్ ది హైపోటెన్యూస్ స్క్వేర్. ఒకటే సింబల్ మనకి. హైపోటెన్యూస్ అంటే 5 స్క్వేర్. 5 స్క్వేర్ ఏంటంటే 25. 3 స్క్వేర్ ఏంటంటే 9. 25 మైనస్ 9 అంటే 16. 16 స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది? 4. సో దిస్ ఈస్ ద 4 ఆన్సర్. ఓకే, సో దిస్ వన్ 4. హియర్ ఇఫ్ cot theta is equal to 7/8, cot theta is equal to 7/8, find 1 plus sin theta into 1 minus sin theta by 1 minus cos theta into 1 plus cos theta. చూడంగానే బిట్ని అమ్మో ఇంత పెద్ద లెక్క ఇచ్చారు ఇంటర్ హాఫ్ మార్క్ అనుకుంటారు. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఇందా చెప్పిన ఫార్ములాస్ a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి రూపంలో ఉంది. డినామినేటర్ ఆల్సో లైక్ దట్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏమవుతుందండి? 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా బై ఇది కూడా 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా. 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా బై కాస్ స్క్వేర్ టీటా. 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అంటే ఏంటి? కాస్ స్క్వేర్ టీటా బై 1 మైనస్ కాస్ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ టీటా. కాస్ బై సైన్ అంటే ఏమవుతుందండి? ట్యాన్. ట్యాన్ స్క్వేర్ ఐఎమ్ సారీ, కాస్ బై సైన్ మీన్స్ కాట్. కాట్ స్క్వేర్ టీటా. ఆల్రెడీ హీ గేవ్ కాట్ ఓన్లీ అంటే ఎంత అవుతుంది? 7/8 హోల్ స్క్వేర్ అంటే 49/64. దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, అగైన్ హియర్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి రైట్ యాంగిల్. రైట్ యాంగిల్ ఎట్ బి. బి దగ్గర రైట్ యాంగిల్. ఏబి ఈజ్ ఈక్వల్ టు 5. యాంగిల్ ఏసీబి ఈజ్ 30. బీసీ ఈజ్ ఈక్వల్ టు డాష్, ఏసీ ఈజ్ ఈక్వల్ టు డాష్ అని కొంచెం లాజికల్గా థింక్ చేసుకోండి. మీరు మైండ్లో ఒక రైట్ యాంగిల్ అలా డ్రా చేయండి. ఏబిసి
దిస్ ఇస్ రైట్ యాంగిల్. వాడు ఏమన్నాడు ఇక్కడ మనని ఏబి ఎంత ఇచ్చాడంటే 5 ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చాడు ఇక్కడ ఏసీబి ఇచ్చాడు, అంటే సి దగ్గర 30 డిగ్రీస్ పెట్టండి. వాడు ఏం కనుక్కోమన్నాడు, పీసీ కనుక్కోమన్నాడు, ఏసీ కనుక్కోమన్నాడు. అమ్మో సైడ్స్ ఇస్తే కనుక్కుంటాం, యాంగిల్ ఇస్తే ఎలాగరా అనుకుంటున్నాం. ఎప్పుడు యాంగిల్ ఇచ్చాడు, మనం ఏ చాప్టర్లో ఉన్నాం, ట్రిగ్నోమెట్రీ. మీరు ఇక్కడ ఏదో ఒక యాంగిల్ తీసుకోండి. ఇప్పుడు మనకి బీసీ కావాలి, బీసీ కావాలా లేకపోతే ఏసీ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ తీసుకుందాం. ఏసీ ఈజ్ ఈక్వల్ టు, ఏసీ కావాలి కనుక సైన్ ఆపరేట్ చేయండి. సైన్ సి ఈజ్ ఈక్వల్, మైండ్ ఊరికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఆపోజిట్ సైడ్, దీనికి ఆపోజిట్ ఏంటంటే ఏబి బై ఏసీ హైపోటెన్యూస్. సి అంటే ఎన్ని డిగ్రీలు ఇచ్చాడు ఇక్కడ 30. సైన్ 30 ఈజ్ ఈక్వల్ టు ఏబి, సారీ ఏబి అంటే అంత డిగ్రీ ఇచ్చింది వాడు 5 బై ఏసీ. సైన్ 30 అంటే ఎంత మనకి సింప్లై, సైన్ 30 అంటే 1/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 5 బై ఏసీ. క్రాస్ మల్టిప్లికేషన్, ఏసీ ఈజ్ ఈక్వల్ టు 5 into 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 10. అంటే ఏసీ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చేసింది 10 వచ్చింది. నెక్స్ట్ బీసీ కావాలి మనకి. బీసీలో అడ్జస్టెంట్ సైడ్, బీసీ అంటే అడ్జస్టెంట్ కనుక ఏం తీసుకుంటాం, కాస్ 30 తీసుకుంటాం. ఎంత తీసుకుంటామండి, కాస్ 30. కాస్ 30 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా మనకి, కాస్ 30 ఈజ్ ఈక్వల్ టు అడ్జస్టెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో ఇక్కడ అడ్జస్టెంట్ సైడ్ ఏంటి, బీసీ బై ఏసీ. సో కాస్ 30 అంటే ఎంత, √3/2. కాస్ 30 అంటే ఎంత, √3/2 ఈజ్ ఈక్వల్ టు బీసీ అంటే తెలియదు, ఏసీ అంటే 10. ఈ 10 తీసుకొచ్చేయండి. √3/2 into 10 ఈజ్ ఈక్వల్ టు బీసీ. ఈ 2 దీంట్లో 5 times క్యాన్సిల్ అయిపోతుంది. which implies BC is equal to 5√3. BC is equal to how much? 5√3. ఇది ఎంత వచ్చిందండి, ఏసీ 10 వచ్చింది, బీసీ 5√3 వచ్చింది. సో అలా క్యాల్కులేట్ చేసుకోండి. నెక్స్ట్ ఐ ఫర్గెట్ 5(1). ఇక్కడ చూడండి మనకి tan A is equal to √3, దెన్ sin A sin C మైనస్ cos A cos C విలువ కనుక్కోమన్నాడు. వెంటనే మైండ్లో మనం ఒక డయాగ్రామ్ గీసుకోవాలి. ఇక్కడ ఏబిసి, ఏబిసి tan A is equal to ఇది కనుక అంటే ఎంత ఇచ్చాడు, tan A అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జస్టెంట్ సైడ్, దీనికి ఆపోజిట్ అంటే √3, ఇది 1. ఏసీ ఏమైపోతుంది అప్పుడు, AB² + BC² అంటే 4, అంటే ఇది 2 అయిపోతుంది. వాడు ఇప్పుడు మనం ఏం అడిగాడో అది కనుక్కోవాలి. ఇప్పుడు మనం ఏం కనుక్కొని యాంగిల్ ఏ అడుగుతున్నాడు, సారీ సైన్ ఏ అడుగుతున్నాడు కనుక సైన్ ఏ ఏంటి ఫార్ములా మనకి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. అర్థం చేసుకుని జాగ్రత్తగా, అంటే √3/2 ఇంటూ నెక్స్ట్ ఏముంది దీంట్లో సైన్ సి. సైన్ సి అంటే ఇక్కడ దీనికి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇక్కడ తీసుకోవాలి యాంగిల్, సైన్ సి అడిగాడు ఇందాక, సైన్ ఏ దే ఆస్క్డ్ ఫస్ట్ సైన్ ఏ. సైన్ సి మీన్స్ ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ 1/2. నెక్స్ట్ మైనస్ ఏమడుగుతున్నాడండి, కాస్ ఏ. కాస్ ఏ అంటే ఇక్కడ అడ్జస్టెంట్ బై హైపోటెన్యూస్ అంటే 1/2. నెక్స్ట్ కాస్ సి. కాస్ సి అంటే ఇక్కడ ఆపోజిట్ సైడ్ అడ్జస్టెంట్ సైడ్ బై 2, అంటే ఇక్కడ ఉంటే వస్తుంది √3/2, క్యాన్సిల్ అయిపోతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 0. దిస్ ఇస్ ద ఆన్సర్ ఈజ్ 0. దట్ ఈస్ ఈక్వల్ టు 0. Did you understand? నెక్స్ట్ బిట్, దిస్ ఇస్ ఓవర్. 7th బిట్ యాంగిల్ ఏ. యాంగిల్ ఏ అని అడుగుతున్నాడు వాడు. యాంగిల్ ఏ అనగానే మీరు 6 ఫంక్షన్స్లో ఏదో ఒక ఫంక్షన్ తీసుకుని మనం డ్రా చేయడానికి ట్రై చేయాలి. ఇక్కడ అడ్జస్టెంట్ సైడ్ హైపోటెన్యూస్ ఇచ్చేస్తాడు కాబట్టి కాస్ ఏ అని తీసుకోండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనకి. కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు అడ్జస్టెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. వాట్ ఈస్ ద అడ్జస్టెంట్ సైడ్? అడ్జస్టెంట్ సైడ్ ఎంత ఉందండి ఇక్కడ 3, హైపోటెన్యూస్ ఎంత అంటే 6, అంటే ఎంత వచ్చింది 1/2, అంటే కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/2 వచ్చింది. ఎన్ని డిగ్రీలు ఉంటే వస్తుంది 1/2? 60 degrees ఉంటే వస్తుంది ఇక్కడ, అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 60 degrees. యాంగిల్ సి, ఇక్కడ tan సి తీసుకోండి. tan సి అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇక్కడ 6/3, అంటే సైన్ 30 ఈజ్ ఈక్వల్ టు 1/2 కనుక ఇది 30 degrees. ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి, సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 కంప్లీట్ కావాలి, లేదా కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఈ రెండు యాంగిల్స్ యాడ్ చేసుకుంటే 90 అవ్వాలి. 90 అయిపోయింది అక్కడ మనకి. సో దిస్ ఇస్ ద రైట్. నెక్స్ట్ అగైన్ సైన్ ఆఫ్ A - B ఈజ్ ఈక్వల్ టు 1/2, కాస్ ఆఫ్ A - B ఈజ్ ఈక్వల్ టు 1/2. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి, సైన్కి ఎన్ని డిగ్రీలు ఉంటే 1/2 వస్తుంది.
ఎన్ని డిగ్రీలు ఉంటే వస్తుందండి 1/2 మనకి 30. అంటే a మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 30. అక్కడ మైండ్లో పిక్ చేసుకోండి. కాస్కి ఎన్ని డిగ్రీలు ఉంటే 1/2 వస్తుంది 60. అండ్ ఇక్కడ ఏ ప్లస్ బీన ఇచ్చింది మనకి ఏ మైనస్ బీని, ఇది కూడా ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 60. యాడ్ చేసామనుకోండి సబ్ట్రాక్ట్ చేయండి. ఇది ఏ ప్లస్ బి, సారీ ఐ రోట్ రాంగ్ హియర్, దిస్ ఈజ్ ఏ ప్లస్ బి. సో సబ్ట్రాక్ట్ చేసామనుకోండి, ఇక్కడ యాడ్ చేస్తే బీబీ క్యాన్సిల్ అవుతుంది. 2a ఈజ్ ఈక్వల్ టు 90. ఏ ఈజ్ ఈక్వల్ టు 90/2 అంటే 45 degrees. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 45 degrees. యాంగిల్ బి అడిగాడు వాడు అక్కడ, ఇది తీసుకొస్తే ఎంత అవుతుందండి 15 degrees. ఎంత అది 15 degrees. నెక్స్ట్